నమస్తే, వెల్కమ్ టు మెగా డిబేట్. నేను సిరాజ్. ముందుగా మెగా9 ప్రేక్షకులందరికీ శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. కృష్ణుడి యొక్క లీలలు, కృష్ణుడి యొక్క సంబంధించినటువంటి మార్గదర్శకాలు, ఆయన చేసినటువంటి పద్ధతులు, ఆయన యొక్క రాజనీతి, ఆయన యొక్క దౌత్యనీతి అప్పటికీ ఇప్పటికీ ఎప్పటికీ కూడా అందరికీ ఆదర్శనమైంది. అదే దానికి సంబంధించి చాలా వరకు కూడా ఏతాన్యహు పితుకర్మాని సంగం త్యక్త్వా ఫలానిచ కర్తవ్య నీతి మే పార్థ నిశ్చితం మతం ఉత్తమం అంటూ ఉంటారు. భగవద్గీతలోని 18వ అధ్యాయంలో ఈ శ్లోకం ఉంటుంది. అంటే దీని యొక్క సారాంశం ఏమిటంటే, ధర్మబద్ధమైనటువంటి పాలన చేసినప్పుడు ఆ పాలకుడు ఇచ్చినటువంటి విధానాలు, వారు చేపట్టినటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా సత్ఫలితాలు ఇస్తాయని. మహాభారతాన్ని చూసినప్పుడు మనం శ్రీకృష్ణుడికి సంబంధించి మనం గమనిస్తూ ఉంటాం. ఆ పాత్ర అనేది చాలా విభిన్నమైనది. కౌరవులకి పాండవులకి మధ్య సాగుతున్నటువంటి కురుక్షేత్రంలో దాదాపు 18 రోజులు జరిగినటువంటి ఆ కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడి యొక్క పాత్ర ఒక ఆయుధాన్ని పట్టుకోకుండా ధర్మబద్ధంగా సాగేటువంటి కురుక్షేత్రం ఎప్పుడు మన చరిత్రలో కూడా, ఇతిహాసాల్లో కూడా మనకి ఎప్పుడు అనిర్వచనీయమైనటువంటి పాత్రగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి శ్రీకృష్ణుడు నిజంగా దౌత్య నీతిని, రాజనీతిని ప్రదర్శించారు. ప్రస్తుతం ఆ తర్వాత వచ్చినటువంటి కాలాల్లో అలాంటి పరిస్థితి కనబడుతుందా? మనం చరిత్రని గమనిస్తే ఒకసారి 99 మంది సోదరుల్ని చంపినటువంటి అశోకుడిని మనం చూసాం. కన్న తండ్రిని చెప్పినటువంటి పూర్తి స్థాయిలో దానికి సంబంధించినటువంటి బింబిసారుడిని మనం చూసాం. తనకు అడ్డొస్తున్నారని తమ రాజులు తమ కుటుంబ సభ్యుల్ని చంపినటువంటి చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలో ప్రస్తుతం వస్తున్నటువంటి ఈ పరంపర కొనసాగుతుంటే ఆధునిక రాజకీయాల్లో రాజనీతి ఎంతవరకు ఉంది? ద్రౌపదికి అవమానం జరుగుతుంటే శ్రీకృష్ణుడు వహించినటువంటి పాత్ర ఈ రోజుల్లో నిండు సభల్లో ఎంతవరకు కనిపిస్తుంది? ఇలాంటి కీలకమైనటువంటి అంశాలు శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి, కృష్ణుడి అవలంబించినటువంటి రాజనీతికి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి మనం మెగా డిబేట్ని ప్రారంభిద్దాం. నాతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కటకం మృత్యుంజయం గారు, కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే, అదేవిధంగా శ్రావణ్ గారు, బీజేపీ సీనియర్ లీడర్, అదేవిధంగా రత్న గారు ఆధ్యాత్మికవేత్త, పిఎన్ మూర్తి గారు ఆధ్యాత్మికవేత్త, అదేవిధంగా హరి రఘుప్రియ గారు సైకాలజిస్ట్. అందరికీ నమస్కారం అండి. ఎస్, అందరికీ జన్మాష్టమి శుభాకాంక్షలు. రఘుప్రియ గారు, మీతోనే నేను ప్రారంభిస్తాను. ఏమంటారు, అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మనకి రాజనీతి మార్గదర్శకుడు, సంరక్షకుడిగా కనిపించినటువంటి శ్రీకృష్ణుడి పాత్రను ఈ ఆధునిక యుగంలో మనం మలుచుకుంటే, అన్వయించుకుంటే ఎలా చూడొచ్చు అంటారు? సౌండ్ సరిగా వినపట్టం లేదు సార్. ఎస్ రఘుప్రియ గారు, ఇప్పుడు వినిపిస్తుందా? మెగా9 టీవీ భక్తి ప్రేక్షకులకు కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు. సార్ మీకు కూడా నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. అయితే శ్రీకృష్ణుడిని మనం చాలా రకాల కోణాల్లో చూడొచ్చండి. ప్రేమతత్వంగాను, తర్వాత మరి ముఖ్యంగా ఇప్పుడు అంశం రాజనీతి పరంగా కనుక చూసుకున్నట్టయితే, అంటే ద్వాపర యుగానికి సంబంధించి ఆయన ఒక ప్రధానంగా ధర్మము, ప్రజల యొక్క శ్రేయస్సు, న్యాయము, దీంతో పాటు సమయానుగుణమైనటువంటి నైపుణ్యము, వ్యూహాన్ని కూడా ప్రదర్శించి చక్కని రాజనీతిని తెలియపరిచాడు. అంటే అన్ని రకాలుగాను ఆయన సమర్థుడు అని చెప్పకనే చెప్పాడు. అయితే ఈయన శక్తివంతమైన ఒక రాజు అని చెప్పడానికి మరొక ఏంటంటే, ప్రజల జీవన పరిస్థితిని ఎలా మెరుగుపరచచ్చు అనేది మనకి మార్గదర్శకంగా చూపించాడు. భగవద్గీతలో అంటే ఈయన ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చింది ధర్మానికి ప్రాధాన్యత ఇచ్చాడు. అయితే మనకి శ్లోకం కూడా ఉంది, యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అని. అంటే మనము ఓవరాల్ గా చూసుకున్నట్టయితే ధర్మం వైపే ఆయన ఉన్నాడు. అది ఎటువైపు వాళ్ళైనా సరే ధర్మానికి చెప్పింది ధర్మము, ఆచరించింది ధర్మము, అతను చేసి చూపించింది కూడా ధర్మమే. మృత్యుంజయం గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎలా చూడొచ్చు శ్రీకృష్ణుడి యొక్క రాజరీతి, గతంలో రాయబారిగా దౌత్య నీతికి సంబంధించినటువంటి ప్రదర్శన ఈ ఆధునిక రాజకీయాలకు అన్వయించుకుంటే మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? యాక్చువల్ గా ఇప్పుడు ఇదేదో కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నది. మీరు మొదలు మాట్లాడిన ఉపోద్ఘాతం అంతా ఏమి సరిగా వినలేకపోయినా నేను. కాకపోతే శ్రీకృష్ణుని గురించి మాట్లాడేది, నేనేం పెద్ద పౌరాణికుడిని కాదు, తర్వాత దాని గురించి ప్రవచనాలు చెప్పేంత గొప్ప మనిషిని కాదు, నేను రాజకీయాలు మాట్లాడేవాడిని. అయినా మీరు మాట్లాడుతున్నారు. అలా వినేస్తుందండి? చెప్పండి సార్, చెప్పండి. మీరు అడుగుతున్నారు కాబట్టి రాజకీయాలు అప్పుడు ఇప్పుడు అన్ని ఎప్పుడు ఒకటి తీరే ఉంటాయండి. కుట్రలు, కుతంత్రాలు, తర్వాత శత్రువులు, మిత్రువులు, ధర్మము, అధర్మము, ఇవన్నీ
అన్ని కాలాలందు ఒక అంటే కాలానుగుణ్యంగా అని అంటాం కానీ ప్రతి కాలం లోపల కూడా ఇవన్నీ ఉంటాయి. కాకపోతే వాటిని ధర్మము రీతి లోపల, ధర్మాన్ని ఆచరించేటువంటి రీతి లోపల చూడడము ధర్మాచరణ అని అంటారు. ఇప్పుడు శ్రీకృష్ణుడు అప్పుడు కూడా ఇవాళ ఉన్నదానికంటే నికృష్టమైనటువంటి రాజకీయాలు అప్పుడు కూడా దుర్యోధనాదులు చేసిండ్రు. ఆ కీచకుడు మొదలైనటువంటి వాళ్ళు, తర్వాత అధికారాలను అడ్డం పెట్టుకొని చేసినటువంటి సామ్రాజ్యవాదం అప్పుడు కూడా ఉన్నది. నాయకులు ఏ విధంగా ప్రవర్తించాలనేటువంటి నీతిని వదిలిపెట్టి చేసినటువంటి రాజకీయాలు, నికృష్టమైనటువంటి రాజకీయాలు అప్పుడు ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉంటాయి. కాకపోతే ఇప్పుడు మనం ప్రజాస్వామ్యం అంటున్నాం, అది రాచరిక వ్యవస్థ అయినా కూడా ఏదైనా కూడా ప్రజలకు అనుకూలంగా వ్యవహరించడం అనేది ఎప్పుడున్నా కూడా, ఏ కాలమైనా కూడా అది ధర్మాచరణ అనేది ప్రతి కాలం లోపల సంభవిస్తుంది. ఇప్పుడు కాకపోతే ఏంటంటే కృష్ణుడు ద్వాపర యుగంలో చెప్పినట్టు ఇప్పుడు ఇంతకుముందే సోదరు చెప్పింది, యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజమ్యహం. అంటే కృష్ణుడు నేను ధర్మాన్ని పాటిస్తాను కాదు, ఎప్పుడైతే ధర్మానికి గ్లాని జరుగుతుందో, ఎప్పుడైతే ధర్మానికి నాశనం సంభవిస్తుందో అప్పుడు అది ఏ విధమైనా నేను ఉద్భవిస్తా అని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు ఈ కాలం లోపల మీరేదో కొన్ని దేవుళ్ళ పేర్లు చెప్పినట్టున్నారు, అవన్నీ నేను వినలేదు. కానీ ఇప్పుడు అవన్నీ ఎవరెవరికి, ఇప్పుడు కృష్ణునికి ఆల్టర్నేటివ్ మరొకరు ఒక వ్యక్తి అని చెప్పడానికి వీల్లేదండి. నేనైతే అది ఎవరు ఏం చెప్పినా కూడా అది సాధ్యం కాదు, అది కరెక్ట్ కాదు కూడా. కృష్ణుడు కృష్ణుడే. అది ఆ కాలం లోపల అది కవిత్వమా, వచనమా, అది మహాభారతము ఎవరు రాసిండ్రు, భాగవతాన్ని ఎవరు రాసిండ్రు అనేటువంటి విధానాలను పక్క పెడితే ఈనాడు ఉన్నటువంటి సమాజానికి దాన్ని అన్వయించుకోవడం చాలా అవసరమైనటువంటి మాట చెప్తా ఉన్నా. అది ముఖ్యంగా భగవద్గీత లోపల కూడా ఆయన చెప్పినటువంటి ఈ ఒక్క శ్లోకమే కాదు, భగవద్గీతను ఇవాళటి రాజనీతికి కానీ, ఇవాళటి ధర్మాచరణకు కానీ, ఇవాళటి కాలానికి కానీ అన్వయించుకోవడం అనేక మంది గొప్ప నాయకులు, సైంటిస్టులు ఇవాళ విదేశాలలో కూడా ఈ భగవద్గీతను తీసుకుపోయి దాన్ని వాళ్ళ లాంగ్వేజెస్ లోపల ట్రాన్స్లేట్ చేసి ఆయన ఏం చెప్పిండు అని చెప్పి ఇవాళ విశ్లేషణ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నదంటే మరి కృష్ణుడు నిజంగా కూడా ఆనాడు ఈనాడు నేటికి ఎవరికైనా కూడా ఆయన ఆదర్శం అని చెప్పక తప్పదు. దానికి నేనేం చెప్తున్నా అంటే, మీరు చెప్పింది నేను వెళ్ళలేదు కాబట్టి కృష్ణునికి ఆల్టర్నేటివ్ లేడు. కృష్ణుడే ఇవాళ దేనికైనా కూడా ఆయన ఆదర్శప్రాయుడని చెప్పుకోక తప్పదు. మృత్యుంజయం గారు, కృష్ణుడికి ఆల్టర్నేట్ లేరు, కానీ వారికి సంబంధించినటువంటి సిద్ధాంతాలు, వారు చూపినటువంటి మార్గం, ఆ రాజనీతి తత్వం, ఆ దౌత్యనీతి తత్వం మాత్రం ప్రస్తుత రాజకీయాల్లో అన్వయింపు ఎలా అంటారు? ఎందుకంటే కౌరవులు ఉన్నటువంటి అంతమందిని, పంచపాండవులు కేవలం 5 మెంబర్స్ ఉన్నారు. ఈ 5గురికి సంబంధించినటువంటి ఒకే ఒక్క సపోర్ట్, ఆయుధం పట్టకుండా వారికి ధైర్యం చెప్పి గీతోపదేశం చేసినటువంటి శ్రీకృష్ణుడు. కానీ ఈ రోజుల్లో అలాంటిది ఏమైనా ఉన్నాయంటారా? అలాంటి పాత్రలు క్రియేట్ చేసుకోవడానికి కానివ్వండి, ఎస్ ఆదర్శంగా మనం తీసుకోవచ్చు అంటారా? మీరు మాట్లాడేది సరిగా వినలేకపోతున్నారు, ఆడియో బాగా లేదండి. అవును, అది నాట్ లిజనింగ్ ప్రాపర్లీ. ఇప్పుడు వినిపిస్తుందా మృత్యుంజయం గారు? ఇప్పుడు ఒక్కసారి వస్తుంది, ఒకసారి వస్తలేదు. ఇప్పుడు బ్రేక్ వచ్చేస్తుంది. ఓకే, బ్రేక్ వస్తుంది కాబట్టి చెప్పేదానికి సరిగా కామెంట్ చేయలేకపోతాం. కాకపోతే ఇక మాకు కొంతవరకు టెక్నికల్ ఇష్యూస్ ఉండొచ్చు, నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు. ఎస్ రఘుప్రియ గారు, ప్రాబ్లం ప్లీజ్ చెక్. ఓకే రఘుప్రియ గారు, నా వాయిస్ వినిపిస్తుందా మీకు? ఇప్పుడు ఏదో కొంచెం వినిపించింది. మీరు ఏదో అన్నారు కృష్ణుడు ఆయుధము తర్వాత ఆయుధాన్ని పట్టకుండా కూడా వాళ్ళకు విజయం ఎట్లా ఇప్పించిండు అనేది మీరు అడిగేది నాకు అర్థం కాలేదు. అవును, అంటే 5గురు ఉన్నటువంటి పాండవుల విజయానికి ధైర్యంగా వారు వెనకాల ఉన్నాడు శ్రీకృష్ణుడు. సో ఈ రోజుల్లో అలాంటి జనరేషన్ ఉందంటారా మృత్యుంజయం గారు? అలాంటి సిచ్యువేషన్ ఉందంటారా? వినరావడం లేదు, చూడండి ఒకసారి. మొత్తం మీద ధర్మ సంస్థాపన కోసం, ధర్మ రక్షణ కోసం, రాజనీతిని నిలపడం కోసం, దౌత్య నీతిని కృషి చేయడం కోసం ఒకవైపు పాండవుల పక్షాన్ని నిలబడి కేవలం 5గురు సభ్యులు ఉన్నటువంటి పాండవుల విజయానికి కృషి చేసినటువంటి మహాత్ముడు శ్రీకృష్ణ వారు. సో ఈ నేపథ్యంలో ఆయన జన్మాష్టమికి సంబంధించినటువంటి డిబేట్ని మనం కూడా కంటిన్యూ చేద్దాం. ఈ సమకాలీన రాజకీయాల్లో శ్రీకృష్ణుడి యొక్క దౌత్యం ఎలా ఉండబోతుందో మనం ఒకసారి వినేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎస్ శ్రవణ్ గారు, నమస్తే అండి. శ్రవణ్ గారు, ఎలా చూడవచ్చు అంటారు? ఆనాటి కాలం నీతిని మీరు చూస్తున్నారు, అప్పుడున్నటువంటి పూర్తి స్థాయి పరిస్థితులు మీరు గమనిస్తూనే ఉన్నారు. మహాభారతంలో, ఇతిహాసాల్లో శ్రీకృష్ణుడి పాత్రని మనం అందరం చూసాం. ఇప్పుడున్నటువంటి సమకాలీన రాజకీయాల్ని దాటిని అనుభవించుకుంటే ఎలా, మీ అభిప్రాయం ఏంటి దాని మీద? కృష్ణ భగవాను మనసా ప్రార్థిస్తూ తలుచుకుంటూ
ఇప్పుడే కృష్ణాష్టమి వేడుకల్లో ఒకటి పాలు పంచుకొని వచ్చాను. యాక్చువల్లీ బాలగోకులం మనం ఒక కార్యక్రమం ఉంటుంది, పిల్లలతో చేస్తాం. ఆ కార్యక్రమంలో పాలు పంచుకొని రావడం చాలా సంతోషము. అయితే కృష్ణం వందే జగద్గురు, మీరు చూస్తే నా పక్క కూడా మేము కృష్ణుడు పెట్టుకుని పూజ చేస్తా ఉన్నాం ఈ రోజు కూడా. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ ప్రపంచానికి ఒక దిశానిర్దేశం చేసినటువంటి మహానుభావుడు. శ్రీరాముడు ఆయన ఆ మానవాళికి ఆదర్శమూర్తి. ధర్మాన్ని అంటే నిలువెత్తు ధర్మానికి నిదర్శనం శ్రీరామచంద్రమూర్తి అయితే, ధర్మానికి దౌత్యానికి కూడా అంటే ఏ విధంగా రాజకీయంగా ఏ విధంగా ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా కాలానుగుణంగా అంటే ఆయన కృతయుగంలో ఉన్నాడు, ఈయన ద్వాపర యుగంలో ఉన్నాడు. కాలానుగుణంగా కృష్ణ పరమాత్మ ఎవరితో ఏ విధంగా వేయించాలి, ఎలాంటి సమస్యలకి ఏ విధంగా పరిష్కారం లభిస్తుంది డైరెక్ట్ బుక్కే చేశాడు ప్రపంచానికి ఒక బుక్ ఇచ్చాడు. అందుకే కృష్ణం వందే జగద్గురు. ఆయన ఇచ్చినటువంటి భగవద్గీతలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సమస్యకైనా పరిష్కారం డైరెక్ట్ గా ఉంది. డైరెక్ట్ కుల మతాలకు అతీతంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం లాంటి మహానుభావులు కానివ్వండి, అనేక మంది ప్రపంచ వ్యాప్తంగా కానివ్వండి, మీరు గతంలో మొన్న మోడీ గారి పర్యటనలో అనేక మంది విదేశీయులు కూడా భగవద్గీతలోని కొన్ని శ్లోకాలను వాళ్ళు అక్కడ మచ్చుగా చెప్పి వినిపించడం కానివ్వండి. ఈ విధంగా చూస్తే ప్రపంచ వ్యాప్తంగా కృష్ణుడికి అంటే రాముడి కన్నా కూడా కృష్ణుడికి కృష్ణావతారంలో భగవంతుడికి ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ భవిష్యత్ ఉందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఎందుకంటే శ్రీరామచంద్రమూర్తికి నిస్సందేహంగా ఉంది, దేశమంతా ఉంది, వాడవాడలో ఉంది. కానీ కృష్ణుడికి ప్రపంచ వ్యాప్తంగా ఉందేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే భగవద్గీత ఉందో భగవద్గీతలో సారాంశం దిశా నిర్దేశమైంది, ప్రపంచ మానవాళిని ఒక మంచి పదంలోకి నడిపిస్తా ఉంది. అందుకే ఒక సినిమా ఉంటుంది కార్తికేయ 2 అని, నేను ఆ లాస్ట్ లో ఒక 3 minutes ఉంటుంది కృష్ణుడి గురించి, కృష్ణ ట్రాన్స్ అని యూట్యూబ్ లో పెడతారు. యాక్చువల్లీ కర్తవ్య జ్ఞాన కర్మ యోగ బోధకం అనేది ఒక 3-4 ఉంటాయి. ఆయనకన్నా క్లైమటాలజిస్ట్ ఎవరు, ఆయనకన్నా కెనెటిక్ ఇంజనీర్ ఎవరు, ఆయనకన్నా ధర్మాన్ని తెలిసినటువంటి యుద్ధాన్ని తెలిసినటువంటి యోధుడు ఎవరు, ఆయనకన్నా ధర్మాన్ని తెలిసినోడు ఎవరు అని ఒక 4-5 minutes ఉంటుంది. అది ఎంత ఫేవరెట్ అంటే నేను ఎప్పుడు కొన్ని 100,000 సార్లు విన్నా. బహుశా అదొక చిన్న క్లిప్ కట్ చేసి పెట్టుకున్నా. అంటే యూట్యూబ్ లో రాకముందు ఆ సినిమా చూసిన వెంటనే దాన్ని ఆ పెట్టిన ఎక్కడో కట్ చేసుకొని దాన్ని అట్లా నా పర్సనల్ లైబ్రరీలో పెట్టుకుని ఎప్పుడు వినేవాడిని. బేసికలీ అంత అంటే చాలా స్ఫూర్తిదాయకము. ఆ పరమాత్మ యొక్క చల్లని చూపులు, దివ్యాశీస్సులు ప్రపంచమంతా ఉండాలని రాముడు చెప్పినా, కృష్ణుడు చెప్పినా, రామావతారం చెప్పినా, కృష్ణావతారం చెప్పినా ఒకటే సారాంశం, ధర్మం రక్షతి రక్షిత. ధర్మం నిలబడాలి, ధర్మాన్ని ప్రతి ఒక్కరు అనుసరించాలి, ధర్మాన్ని నమ్ముకున్నవాడు ధర్మాన్ని అనుసరించేవాడు బాగుపడతాడు అనేదే సారాంశం. నేను కూడా నా జీవితంలో అదే పాటిస్తున్నా. ఏది ఏమైనా కదా ధర్మం వైపే నడవాలని, ధర్మం వైపు నిల్చోబెట్టాలని భగవంతుడిని ఇది ఒకటే కోరిక కోరుతాను నేను ప్రతిరోజు. నా పిల్లల గురించో, నా గురించో, దేని గురించో కథాచన అనేటువంటి అంశం కూడా మహాభారతానికి సంబంధించి, భగవద్గీతకు సంబంధించి అత్యంత కీలకంగా ఉంటుంది. మీరు ఫలితాన్ని ఆశించకుండా ముందు పనిని పూర్తి చేయండి, కార్యాన్ని పూర్తి చేయండి అంటారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో అలా అన్వయించుకోవడం సాధ్యమవుతుందంటారా? మీ వాయిస్ కట్ అవుతుంది, బట్ నాకు నేను ఎట్లా చూస్తానంటే ఆ వర్డ్ చాలా 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 పవర్ఫుల్ వర్డ్. ఎందుకు అంటున్నా అంటే పవర్ఫుల్ వర్డ్ అని, మనిషికి అత్యంత కష్టమైనది ప్రపంచంలో స్ట్రెస్. అంటే తెల్లారేసి నేను డబ్బు సంపాదించాలి, నా పిల్లలు బాగుపడాలి, నా భార్య బాగుపడాలి, నా ఆరోగ్యం బాగుపడాలి, నేను కోర్టు సంపాదించుకోవాలి, నేను ఇల్లు కట్టేసుకోవాలి, ఈ టైంలో ఇది అయిపోవాలి, ఆ టైంలో అది అయిపోవాలి, అన్ని కోరికలు ఉంటాయి మనిషికి. బేసికలీ ఇవంతా కూడా మనిషికి స్ట్రెస్ ని క్రియేట్ చేస్తుంది. ఈ స్ట్రెస్ బస్టరే ఆ వర్డ్ ఎగ్జాక్ట్లీ అలా చూడండి. మీరు కర్మను చేయండి, కర్మ ఫలితాన్ని ఆశించకండి అనేది స్ట్రెస్ బస్టర్. ఎప్పుడైతే కర్మ చేస్తామో దాని ఫలితాన్ని ఆశించమో స్ట్రెస్ ఎగిరిపోతుంది, ఒక సెకండ్ అట్లా ఎగిరిపోతుంది అనమాట. ఆ ప్రెషర్ అనేది మనిషిలోంచి ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి అసలు కృష్ణుడి యొక్క బోధనలో అత్యున్నతమైనది అంటే టాపెస్ట్ అనమాట, టాప్ ఆఫ్ ద టాపెస్ట్ నాకు ఈ వర్డ్ అనిపిస్తుంది. ఎందుకంటే అదే అందరూ తలుచుకునేది, ముఖ్యంగా తలుచుకునేది కర్మ చేయి, కర్మ ఫలితాన్ని ఆశించదు. గారు మనం చూస్తూ ఉంటాం ఈ రోజు చట్టసభల్లో స్త్రీలకు జరుగుతున్నటువంటి అన్యాయం కానివ్వండి, వారి మీద జరుగుతున్నటువంటి అపహరణ, అంటే దాదాపు అవమానాలే జరుగుతున్నటువంటి పరిస్థితి. ఒకప్పుడు కౌరవుల నిండు సభల్లో ద్రౌపదికి అలాంటి అవమానం జరగకుండా శ్రీకృష్ణ భగవానుడు ఎలాగైతే భరోసా ఇచ్చారో ప్రెసెంట్ అలా ఉండేటువంటి సిచ్యువేషన్ ఉందా? తెలియలే, అది ఇప్పుడు మనం ప్రపంచానికి చూపించడానికి అది ఆనాడు ఒక దుర్యోధనుడు, దుశ్శాసనుడు,
కర్ణుడు వాళ్ళంతా ఆనాడు కౌరవ సభలో చేసినటువంటి కార్యక్రమం అది ఆనాడు ఇవాళ ఉన్నటువంటి శాసనసభలు పార్లమెంట్ సభలు ఇవాళ ఉన్నటువంటి ప్రజాస్వామ్యం కాదు, ఆనాడు ఉన్నటువంటి రాచరిక వ్యవస్థ. నేను అందుకే నేను చెప్పేది వినిపిస్తుందండి, వినిపిస్తుందా? ఇది ఇవాళ ఉన్నటువంటి మనం ప్రజాస్వామ్యం అని చెప్పుకుంటున్నాం. ప్రపంచం లోపల చాలా దేశాలలో ఇవాళ ప్రజాస్వామ్యం ఏర్పడ్డ తర్వాత కూడా ప్రజలే రాజులు అనేటువంటి పరిస్థితుల్లో కొంతమంది దుర్మార్గులైనటువంటి నియంతలైనటువంటి వాళ్ళు ప్రజల యొక్క అభిప్రాయాలకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా పరిపాలన చేసుకుంటూ అనేక సందర్భాల లోపల ఇక్కడ మహిళలకు కించపరిచేటువంటి విధానాలు, వాళ్ళ అభిమానాన్ని దెబ్బతీసేటువంటి విధానాలు, శారీరకంగా మానసికంగా వాళ్ళని హింసించేటువంటి కార్యక్రమాలు ప్రక్రియలు అక్కడక్కడ జరుగుతూ ఉన్నాయి. అయితే ఇది మనం దీన్ని మొత్తము అంటే ఒకటే విస్తృతంగా ఇది ప్రపంచమంతా దేశమంతా ఇట్లనే ఉన్నదని చెప్పుకోవడానికి వీలు లేదు. కానీ కొంతమంది దుశ్శాసనులు ఇప్పుడు కూడా ఉన్నారు. కొంతమంది ద్రౌపది లాంటి వాళ్ళు కాకుండా కొంతమందికి ఇప్పుడు కూడా మనం ఊహించినటువంటి రీతి లోపల పరాభవాలు అవమానాలు జరుపుతా ఉన్నారు. కాకపోతే దురదృష్టకరం అంటే ప్రతి సంఘటన లోపల అప్పుడు కృష్ణుడు వచ్చినట్టు ద్రౌపదికి అడ్డంగా ఇప్పుడు రావడానికి మన చట్టాల లోపల అంతా ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి చట్టాలని చెప్తుంటాం కదా. అందుకొరకు వెంటనే వాళ్ళకి అటువంటి న్యాయం కానీ అటువంటి సహాయం కానీ జరిగేటువంటి అవకాశం లేకపోవడం, కొంచెం అది చదివిన తర్వాత దాన్ని అన్వయం చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కృష్ణుడిలాగా ఆదుకోవడానికి ఎవరైనా ఉన్నారా అని చెప్తే మనం చెప్పడానికి వీలు లేనటువంటి పరిస్థితి నిజంగా ఉన్నది. కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కథాచన అంటే కర్మలు చేయడం అనేది నీకు అధికారం ఉన్నది, కానీ ఫలితాలను గురించి ఆశించేటువంటి అవకాశము ఉండకూడదు, ఆశించకూడదు. దానివల్ల నువ్వు ప్రశాంతంగా ఉంటావని ఇప్పుడు మా ఇంతకుముందు మిత్రుడు వారు చెప్పినట్టు. కానీ ఇవాళ ఉన్నటువంటి సమాజం లోపల ప్రతి కర్మకు ఒక ఫలితాన్ని ఆశించే చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కాలంలో ద్వాపర యుగం లోపల ఒక భౌతికవాదం లేనటువంటి కాలం అది. అంటే భక్తి మార్గము, భక్తి తత్పరత, ఇప్పటికి కూడా ధార్మికత మొదలైనటువంటి ఒకే ఒక అంశాల గురించి మాట్లాడితే కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కథాచన. కానీ ఇప్పుడు మనం పిల్లలు చదువుకుంటున్నారు, దేని కొరకు చదువుకుంటున్నాం? ఇవాళ పరీక్షలు రాస్తాం, దేని కొరకు పరీక్షలు రాస్తాం? మనం ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నాం, మనం ఇవాళ చేసేటువంటి అనేకమైన అంటే యుగ మార్పిడి ఇది. అంటే అప్పుడు కృష్ణుడు చెప్పింది సరైనది కాదని నేను చెప్పలేను, కానీ కర్మణ్యేవాధికారస్తు మా ఫలేషు కథాచన అంటే గతాసూన నాను శోచించి పండిత అని ఇదంతా ఉన్నది. కాకపోతే ఇప్పుడు మనం నిజంగా కూడా ఒక ఉద్దేశంతో ఒక లక్ష్యం, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలనేటువంటి తపన, ఆ లక్ష్యాన్ని నెరవేర్చాలనేటువంటి కార్యక్రమం ఇవాళ నిర్దిష్టంగా మనం ఏర్పాటు చేసుకుని దానికి మాత్రమే పనిచేయవలసినటువంటి పరిస్థితి ఇవాళ కలికాలం లోపల ఉన్నది. లేకపోతే మనం ఏదో చేస్తాం, దాని ఫలితం ఏమైనా కానీ అని చేసేటట్టు చెప్పుకునేటట్టు ఇప్పుడు దాన్ని ఆ ఒక్క శ్లోకాన్ని ఇప్పుడు ఆ కర్మణ్యేవాధికారస్తు అని మనం అన్వయించుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్నదని నేను భావించడం లేదు. నేను ధార్మికతను, తర్వాత ఇతర అన్ని విషయాలను, ఇంకా మన గౌతమ బుద్ధుడు బోధించినటువంటి కానీ, మహాత్మా గాంధీ చెప్పినటువంటి కానీ, రామకృష్ణ పరమహంస చెప్పినటువంటి కానీ, అనేక మంది యోగులు సిద్ధాంతకర్తలు ఇవాళ ధార్మిక ప్రవచనాలను గురించి చెప్పేటువంటి వాళ్ళ విషయం లోపల వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇవాళ మనం అన్వయించుకుంటున్నాం. కానీ పాప భీతి లేకుండా చేసేటువంటి ఏ కర్మ అయినా, ఇతరులను హింసించేటువంటి ఏ కర్మ అయినా, మరి మన బలహీనులైనటువంటి వాళ్ళను హింసించేటువంటి ఏ కర్మ అయినా కూడా అది నిజంగా కూడా కరెక్ట్ కాదు. అది ఇవాళ మనం దళితులు అంటున్నాము, లేకపోతే బలహీన వర్గాలు అంటున్నాం, సామాజికంగా వెనుకబడినటువంటి వర్గాల వాళ్ళు అంటున్నాం. వీళ్ళన్నిటి విషయం లోపల కూడా ఇవాళ సమాజం లోపల జరుగుతున్నటువంటి దాష్టికత విషయం లోపల మనం దాన్ని చాలా తీవ్రంగా ఖండించవలసినటువంటి అవసరం ఉన్నది. కృష్ణుడు ఆ కాలంలో చెప్పినా ఈ కాలంలో చెప్పినా కూడా ఏదో ఒక చోట దీనికి ఫుల్ స్టాప్ చెప్పవలసినటువంటి అవసరం ఉన్నది. ఇప్పుడు మీరు అన్నది ఇంతకుముందు అడిగింది నేను విన్నా. 5 మాత్రమే ఉన్నటువంటి పంచపాండవులకు కృష్ణుడు వాళ్ళకు మార్గదర్శకత్వం వహించి లేదా వాళ్ళకు అడ్వైజర్గా ఉండి వాళ్ళని గెలిపించగలిగిండానంటే వాళ్ళ వెనుక ధర్మం ఉన్నదని మనం చెప్తున్నాం. ఇవాళ కూడా నేను చెప్తా ఉన్నా, ధర్మో రక్షిత అని అప్పుడు ఆనాడు అన్నటువంటిది ఇప్పుడు కూడా ఉన్నది. ధర్మాచరణ లోపల కొన్ని ఇబ్బందులు మేము రాజకీయ ప్రవచనాలు చేస్తున్నాం. రాజకీయంగా నేను చెప్పిన సీనియర్ అఫీషియల్ స్పోక్స్ పర్సన్, నేను తెలంగాణ కాంగ్రెస్ కమిటీకి నేను ఎమ్మెల్యేగా ఉన్నా, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉన్నా కూడా ధర్మము అనేది అది ఏదో పార్టీకో మతానికో లేకపోతే ఒక సమాజానికో చెందిందని చెప్పి నేను భావించా. ఇవాళ నేను కూడా ధర్మాన్ని తప్పకుండా ధర్మం అనేది ఒక జీవన విధాన శైలి. ఈ జీవన విధానం ఏ విధంగా ఉండాలంటే ధర్మానికి అనుగుణంగా ఉండాలి. ధర్మం అంటే ఆయా కాలానుబద్ధంగా ఆయా
సమయానుబద్ధంగా అంటే అనేక సంవత్సరాల తరబడి ఆచరిస్తున్నటువంటి సాంప్రదాయాలను, అంటే ఇతరులకు నష్టం కలిగించినటువంటి, బలహీనులకు ఇబ్బంది కలిగించినటువంటి సాంప్రదాయం సమాజంలో ఉండాలి. దాన్ని మనం ఇవాళ ధర్మం రక్షత రక్షిత అంటున్నాం. అదే ధర్మము. మనతో పాటు ఉన్నటువంటి సమాజాన్ని కూడా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదనే చెప్తా. పాండవుల ఆనాడు విజయం వరించడానికి చేయగలిగినటువంటి ఆయన రాయబారం చేసిండు. రాయబారం ఏం చెప్పిండు? రాయబారం లోపల మనం చదువుతాం, మనం చెప్పిన వింట ఉన్నాం. చూడండి, ఇది మీరు చేసింది అధర్మము, వాళ్ళ రాజ్యాన్ని మీరు అక్రమంగా ఆక్రమించండు, వాళ్ళకి ఇచ్చేయండి, లేకపోతే మీరు నష్టపడతారని ఆయనకు చెప్పిండు. అహంభావంతో, అహంకారంతో దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూచి, దారుని రాజ్య సంపద మదంబున కోమలి కృష్ణ చూసి రంభోరు నిజోరు దేశమున నుండగా పిలిచిన ఇచ్చురాత్మ. అది డిస్కషన్ చేద్దాం, ఆ అంశాలు కూడా మనం డిస్కషన్ చేద్దాం. ఎస్ రఘుప్రియ గారు, చెప్పండి. ఇప్పుడు మృత్యుంజయం గారు కూడా ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది, ధర్మాన్ని ఉంది కాబట్టి పాండవులు గెలిచారనేటువంటి అంశం. వాయిస్ ఎస్ రఘుప్రియ గారు ఇప్పుడు వినిపిస్తుందా? రఘుప్రియ గారు, చెప్పండి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క దౌత్య నీతి. సో దౌత్య నీతి నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటారు? క్వశ్చన్ ఒకసారి. ఎస్ చాలా వరకు కూడా కౌరవులకు సంబంధించి పాండవులకి సంబంధించినటువంటి అంశాలు మనం చూస్తూ ఉంటాం. చివరి వరకు కురుక్షేత్రం జరపకుండా శ్రీకృష్ణ భగవానుడు ఎలా ఆపారో మనం చూస్తూ ఉంటాం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఏ రెండు దేశాలు కొట్లాడతాయా? ఏ దేశంలోకి సంబంధించినటువంటి విద్వేషం రెచ్చగొడదామా? ఒక దేశంలో వివిధ మతాల మధ్య, ప్రాంతాల మధ్య, కులాల మధ్య ఎలా చిచ్చు పెడదామా అని చూస్తున్నటువంటి రోజుల్లో శ్రీకృష్ణుడు పాండవులు కౌరవులు సొంత సోదరులు, అంటే వారికి సంబంధించినటువంటి సోదరుల కుమారులైనా ఎలాంటి విద్వేషాలు లేకుండా చేశారు. కౌరవుల వరకు చివరి వరకు వెళ్ళి ఒక 5 గ్రామాలు అడగడం జరిగింది. సూది మొనలో ఉన్నటువంటి చిన్న ప్లేస్ కూడా ఇవ్వననేసి ఆ రోజు చెప్పినటువంటి దుర్యోధనుడి యొక్క అహంకారమే కురుక్షేత్ర యుద్ధం. మొత్తం మీద శ్రీకృష్ణుడి యొక్క దౌత్య నీతి ఏ విధంగా సాగింది అనేటువంటి అంశం. రఘుప్రియ గారు ఎలా చూస్తారు దీన్ని? శ్రీకృష్ణుడు దౌత్య నీతిని ఏ విధంగా చూస్తారంటారు? అవునవును. ఇప్పుడు శ్రీకృష్ణుడి దౌత్య నీతి, ఆయన ధర్మం వైపు నిలబడ్డాడు. పాండవులు 5గురే కావచ్చు, కానీ కౌరవులు 100 మంది ఉన్నప్పటికి కూడా, ఇద్దరూ చుట్టాలే అయినప్పటికి కూడా ధర్మం ఏ వైపు ఉందో ఆ వైపే ఉండాలన్న ఉద్దేశంతో ఆయన సైన్యం మొత్తము అవకాశాన్ని కూడా శత్రువులకు ఫస్ట్ ఇచ్చి సైన్యం మొత్తాన్ని కూడా కావాలనుకున్నటువంటి దుర్యోధనుడి వైపు నిలబెట్టి ఈయన మాత్రం ధర్మం వైపే నిలబడ్డాడు. అవసరం అనుకున్నప్పుడు యుద్ధంలో మరి ఆయన చేసినటువంటి ప్రతిజ్ఞ ఏదైతే ఉందో ఆ ప్రతిజ్ఞని బ్రేక్ కూడా చేసిండు. అవసరం అనుకున్నప్పుడు, ధర్మాన్ని నిలబెట్టాలనుకున్నప్పుడు ఆయన యుద్ధంలో దిగి ఆ రథచక్రాన్ని విరగొట్టి ఒక ఆగ్రహాన్ని కూడా చూపించాడు బేసికల్లీ. అంతేకాకుండా అసలు యుద్ధంలో ఏ విధంగా అంటే అర్జునుడిని గైడ్ చేయడం, ఏ విధంగా ఫస్టే ఆయన డౌన్ అయిపోయినప్పుడు ఆయన యొక్క అంటే ఆయనకి భగవద్గీత ఉపదేశం చేయడము, ఆయనని మోటివేట్ చేయడము, ఆయన వెంట గైడ్ చేయడం. సో ఇదంతా అందరికీ తెలిసిందే. మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ అన్ని విషయం అంత స్ట్రీమ్ లైన్ అంతా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కానీ అంతర్లీనంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఆయన ధర్మం వైపు నిలబడారు. స్ట్రెంగ్త్ ఎక్కడుందో చూడలేదు, ఆయనకి లాభం ఎక్కడ జరుగుతుందో చూడలేదు. ఆయన ధర్మం ఎక్కడుందో ఆ వైపే నిలబడ్డాడు, ఆ ధర్మానికి సపోర్ట్ చేశాడు, ఆ ధర్మాన్ని గెలిపించాడు. ఇప్పుడు ఆయన దౌత్య నీతిని అంచనా వేయడానికి మనం ఎవరమండి? అసలు ఫస్ట్ థింగ్ ఆయన ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కి ఏదో చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నా, వాస్తవంగా మాట్లాడితే. కానీ కృష్ణుడిని ఆయన దౌత్య నీతిని అంచనా వేసేట శక్తి సామర్థ్యాలు మనకు ఉన్నాయా? మీరు చెప్పండి. సకల చరాచర సృష్టికి సృష్టికర్త అయినటువంటి ఆయన కృష్ణ భగవానుడు, ధర్మాన్ని ఆయన నిలబెట్టినటువంటి ఆ భగవానుడు, ఈ ప్రపంచాన్ని నడిపించిన భగవానుడు ఆయన డైరెక్ట్ గీతలోనే చెప్పేశాడు, నువ్వు ఎవరిని చంపక్కర్లే, ఆల్రెడీ నేను అందరినీ చంపేశాను, నీ పని నువ్వు చేసి అన్నాడు. నువ్వు ఎవరిని చంపక్కర్లేదు. అంటే ఇక్కడ ఒకటి అంటే ఆయన్ని మనం పోలిక కాదు, కానీ అట్లీస్ట్ ఆయన తాలూకా ఆచరణని ఇప్పుడు మన ప్రస్తుత రాజనీతిలో ఆ అంశాలను మనం ఉపయోగించుకోవచ్చు అంటారా? 100%. అంటే ఇప్పుడు అది మోరల్స్ ఎప్పుడు ఉంటాయో, ఎథిక్స్ ఉంటాయో మేడం మీరు అన్నది చాలా కరెక్ట్ కోసము. సార్ ఇందాక కూడా మృత్యుంజయ గారు వారు కరెక్ట్ అదే చెప్పారు, వారి అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితులకు అది వర్తించదా ఇది క్వశ్చన్. ఇది ఏంటంటే నేను ఏమంటే నా పర్సనల్ చాయిస్. సో వారంత ఎక్స్పీరియన్స్ నాకు లేదు. నేను కొన్ని 10 దెబ్బలు తినుంటా సమాజంలో, కానీ వారు 1000 దెబ్బలు తినుంటారు. 1000 దెబ్బలు తిన్న తర్వాత ఆయన స్థాయిలో ఉంటారు బేసికలీ. కానీ ఈ రోజు నేను ఇప్పుడు 10 దెబ్బలే తిన్నా కాబట్టి ఈ రోజు వరకు కూడా
నేను ఏమనుకుంటున్నా అంటే ధర్మం వైపే నిలబడాలని త్రికరణ శుద్ధిగా గుండె మీద చేసుకొని చెప్తున్నా. అవును. కానీ ఈ ఆలోచన 100% 100% ఉంటుందంటే వాస్తవానికి ఉండదు. ఈ రోజు ఉన్నటువంటి మైండ్ సెట్ లో ప్రజలు అందరూ వాళ్ళకి షార్ట్ టర్మ్ అంటే ఫాస్ట్ గా ఏ గెయిన్ అయిపోతుంది, ఈజీ మనీ కోసము, ఈజీ లాభాల కోసం దేనికైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నారు. ఓ పార్టీలో పదవి కోసమో, ఓ పోస్ట్ కోసమో, ఇదే డబ్బు కోసమో ఎంతకైనా తెగించడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ సందర్భంలో నేను ఒక్కడే ధర్మాన్ని పాటిస్తున్నా అని చెప్తే నేను డబ్బా కొట్టుకున్నవాడిని అయితే. కానీ హానెస్ట్ గా నేను డబ్బా కొట్టుకోవట్లేదు. నేను 100% ధర్మాన్ని పాటిస్తున్నాను నేను ఎప్పుడు చెప్పను. కానీ నేను సాధ్యమైతే ప్రయత్నం అయితే చేస్తాను 100%. 100% మిగతా వాళ్ళకి నాకున్నటువంటి పోలిక ఏంటంటే నేను 100% ప్రయత్నం చేసేటువంటి దారిలో ఉన్నా. కానీ చేయాలంటే నా చేతుల్లో కూడా ఏం లేదండి. అది భగవంతుడు ఇవ్వాలి ఆ శక్తిని. ఆ భగవంతుడు ఇవ్వాలని ప్రతినిత్యం ప్రార్థించడం మాత్రమే నా చేతిలో ఉంది. చేయాలి, ఆయనకు దండం పెట్టాలి, నా పని ఏదో నా ధర్మం ఏదో నేను చేయాలి, ధర్మం ఎటు ఇది కరెక్ట్ అనుకున్నది చేయాలి. ఇంత మాత్రమే నేను చేయగలుగుతున్నా. మిగతా జడ్జి చేయడానికి ఆయన నోబడి అండ్ నా శక్తి కూడా లేదు. అండ్ ఈ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రీ డిటర్మైన్. మనం ఫిలాసఫీలోకి వెళ్ళిపోతాం. అండ్ ఫార్చునేట్ ఆర్ ఫార్చునేట్ ఫస్ట్ టైం నేను ఎన్ని డిబేట్స్ లో ఉన్నా కానీ ఇప్పుడు కూడా ఇది అంటే ఆధ్యాత్మికమైనటువంటి రాజకీయ డిబేట్ ఏమో పోవచ్చు నేను కూడా అంతే కదా సార్. ఫస్ట్ టైం ఇటువంటి టాపిక్ లో ఎప్పుడైతే డిబేట్ లో పాల్గొంటాను కూడా నేను కళ్ళలో కూడా ఊహించలే. కాబట్టి నా గుండెలో ఏదుందో అది చెప్తున్నా, నిర్మమాటంగా నా మనసులో ఏదుందో అదే చెప్తున్నాను. బేసికలీ నాకు తెలిసినంత చెప్పండి. అంటే ఇప్పుడు అంటే కృష్ణుడు సమయానికి తగ్గట్టుగా రాజనీతిని ఉపయోగించి వ్యూహాలను కూడా అప్పటికప్పుడు ఇందాక శ్రవణ్ సార్ చెప్పినట్టు అంటే అవసరమైనప్పుడు ధర్మమైన న్యాయబద్ధంగా చేశాడు. కాబట్టి అంటే కర్ణుడి యొక్క రథాన్ని అలా చేసి అక్కడ ధర్మాన్ని నిలపడం కోసము ఆ చిన్ని అధర్మం కూడా తప్పు కాదు అని చెప్పాడు. అయితే దాన్నే మనం అన్వయించుకుంటే కనుక ప్రస్తుత రాజకీయాలకి అత్యవసర పరిస్థితుల్లో కొన్ని విధానాలు, మార్పులు, చేర్పులు, కొన్ని కొత్త నిబంధనలు మనం ఏర్పాటు చేసుకోలేమా మన రాజకీయంలో, అదే మన రాజ్యాంగంలో? అక్కడ కృష్ణుడు ఆ సమయానుకూలంగా ఆ రాజనీతిలో చిన్న మార్పులు చేసుకుంటూ వ్యూహాలను పన్నుకుంటూ ధర్మం వైపు ఉంటూ మార్చుకుంటూ వచ్చాడు. అలాగే ఇప్పుడు మనం కూడా ఈ ప్రస్తుత సమాజంలో కొన్ని అత్యవసర పరిస్థితుల్లో విధానాల మార్పు కానీ, లేదంటే పథకాలు మార్పు కానీ, లేదా కొత్త నిబంధనలు పెట్టడానికి కానీ మనకి మన చట్టంలో కానీ మన రాజకీయంలో కానీ అలాంటి వెసులుబాటు లేదంటారా? ఉన్నదండి. ఎవరు చెప్పిండ్రు? మీకు మేము చెప్తున్నాం కదా, మన రాజ్యాంగం ఏర్పడిన తర్వాత బహుశా భారతదేశం లోపల ఉన్నటువంటి రాజ్యాంగం ప్రపంచం లోపల ఉన్నటువంటి అన్ని దేశాల రాజ్యాంగాలను క్రోడీకరించి చదివి అందులోపల నుంచి మంచిని గ్రహించి మన దేశం లోపల ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసిండ్రు. అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేకమైనటువంటి సవరణలు రాజ్యాంగానికి వస్తూనే ఉన్నాయి. ఇంకా రాబోతాయి కావచ్చు, వస్తాయి కావచ్చు. ఏనాడు ఏది అవసరమో అది చేసుకుంటూ పోతూనే ఉన్నాం. ఇప్పుడు ఉన్నటువంటి రాజ్యాంగం మనము ఎవరు ఏది తయారు చేసినా కూడా ఇది మంచి కొరకే తయారు చేస్తాం. అందులోపల లొసుగులను చూసి అందులోపల దీంట్లోపల దూరి దాంట్లోపల ఏం తప్పు చేయాలని అనుకునేవాడికి అది వేరే విషయం. కానీ మనం తప్పకుండా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు, మార్చుకోవచ్చు, అవసరం ఉన్నది పూర్తిగా చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే నేను చెప్పిన కదా, ఆనాడు ఉన్నటువంటి దౌత్య నీతి ఇప్పుడు వారు అడుగుతా ఉన్నారు, 2-3 సార్లు అడిగింది, ఇప్పటిదాకా వినరాలేదు మనకు. ఆనాడు కృష్ణుడు చేసినటువంటి దౌత్య నీతి దానికి ఇవాళ ఏ విధంగా అన్వయించుకుంటామనంటే, ఆనాడు ఉన్నటువంటి దౌత్య నీతి ఎటువంటిదంటే, ఒక మనిషి సందేశాన్ని అంటే ఒక రాజు సందేశాన్ని ఇంకొక రాజుకు తీసుకుపోయి వినిపిస్తే ఆ ప్రజలకు సంబంధం లేకుండానే ఆ సందేశాలు పాసాన్ అవుతుండే. అతడు ఆ సభలో చెప్పినటువంటి విషయాలు ఆ ప్రజలు అవునన్నా కాదన్నా అతడు ఒప్పుకునేటువంటిది, అతడు చెప్పినటువంటిది రాచరికము, అతడు చెప్పినటువంటి వ్యవస్థలో ఆయన చెప్పిందే రాజ్యాంగము, ఆయన చేసిందే వేదం అనేటువంటి కాలం అది. అది ద్వాపర యుగం కావచ్చు, ఆ తర్వాత త్రేతాయుగం కావచ్చు, ఆ తర్వాత కలియుగానికి వచ్చే వరకు ఇవాళ కలియుగం 4వ పాదం నడుస్తున్నది అంటున్నాం మనం. సరే, ఈ 4వ పాదం ఇంకా 5 లక్షల సంవత్సరాలు ఉంటుందా, ఎప్పటిదాకా ఉంటుంది. కానీ ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే, దీనికి ఇవాళ మనం చేసుకుంటూ పోయేటువంటి ఏదైతే ఉన్నదో ఇది ప్రజలకు అనుగుణంగా వ్యవహరించేటువంటి రాజ్యాంగం. మన దేశానికి సంబంధించినంత వరకు అయితే ఒక ప్రజా పరిపాలన వ్యవస్థ జరుగుతూ ఉన్నది, ఒక రాజ్యాంగం నడుస్తూ ఉన్నది. ఇప్పుడు దౌత్య నీతి, ఇప్పుడు లేటెస్ట్ గా దౌత్య నీతి అంటే ఇప్పుడు ఆయన పేరు అమెరికా అధ్యక్షుడు
ఆయన నేను పాకిస్తాన్ కు భారతీయ మన రాజ్యాంగానికి శాసనానికి సంబంధం లేకుండా నేను అక్కడ ప్రైమ్ మినిస్టర్ కి చెప్పేసి నేను అక్కడ పాకిస్తాన్ యుద్ధాన్ని అపజయించిన అని ఆయన రోజు చెప్తూనే వచ్చిండు. నిన్న మొన్న మాకు ఏ దేశం యొక్క ప్రమేయం లేదని చెప్పి ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. అట్లెట్లా ఏం జరిగింది ఆనాడు చెప్పమని చెప్పి మా పార్టీ నాయకులు అడుగుతా ఉన్నారు. సరే ఇదంతా ఎట్లా జరుగుతుందంటే ఇదంతా అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో చేసేవాడు ప్రజలకు జవాబుదారీగా, అడిగేవాడు కూడా ఒక నీతివంతమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడని అనిపించుకునేటువంటి విధంగా చేయవలసినటువంటి తప్పకుండా రాజ్యాంగం లోపల మార్పులు చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో ఉన్నటువంటి లొసుగుల ఆధారంగా జరిగేటువంటి మీరు అడిగిన ప్రశ్న ఏంటంటే కృష్ణుడు ఏ విధైతే ఎగ్జంప్షన్ తీసుకున్నాడో అంటే భీష్ముడు ఒక టైం లోపల ఆయన అర్జునుని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడ్డప్పుడు రథం నుంచి కిందికి దిగి రథ చక్రాన్ని ఊడబీకి ఆయన భీష్ముని మీదికి పోతే అతడు ఒక దెబ్బకు ఆయన అస్త్రాలను అక్కడ వారేసి నువ్వు భగవంతుని అని చెప్పినటువంటి ఎక్సెప్షన్ అంటే ఆ నిమిషంలో అప్పుడు ఆయన తీసుకున్నటువంటి ఎక్సెప్షన్ ఇప్పుడు మనం తీసుకోరాదా అంటే ఇది కొంత అప్పటికప్పుడే మనం ఏది పడితే అది చేయడానికి వీల్లేనటువంటి సమాజంలో మనం ఉన్నాం. మృత్యుంజయం గారు ధర్మబద్ధ రాజకీయాలు ఉన్నాయా ఇప్పుడు? చెప్పడానికి వీల్లేదండి. ధర్మబద్ధంగానే ఉన్నదా అని అంటే ఇప్పుడు ఎప్పుడు నాకు ఇప్పుడు ఆ శ్లోకం యాదికి వస్తలేదు, ఆ పద్యం యాదికి రాదు, వేమన శతకంలో ఉన్నది. ఎప్పుడు ఏ కాలంలో ఏది ధర్మం అనేది ప్రస్తుతం అప్పటికి ఆటలాడి అది కరెక్ట్. ఎప్పటికయ్యేది ప్రస్తుతమో అప్పటికి ఆ మాటలాడి అనేది ఉన్నది. ఇప్పుడు ఒక వేటగాడి ధర్మం వేరు, ఒక క్షత్రియుని ధర్మం వేరు, ఇంకొక అంటే రకరకాల ఈ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళకు మనిషికి ఒక రకమైనటువంటి ఎవరిని ధర్మం అదే. నువ్వు ఎట్లా మరి ఇప్పుడు హత్యలు చేస్తావు అని అంటే హత్యలు అంటే నేను అనేది ఇవాళ భ్రూణ హత్యలే కావచ్చు, లేకపోతే డాక్టర్ గారు మీకు తెలుసు, తర్వాత ఇంకోటి ఇవన్నీ జరుగుతా ఉన్నాయి. ధర్మమా కాదా అని అంటే కొన్ని లీగలైజ్ చేశారు, కొన్ని చేయవలసి వచ్చింది. ఇప్పుడు ఏదో జరుగుతాం అంటే ఒకరి ధర్మము ఒకరి ధర్మానికి అంటే నా ధర్మం వేరు. ఏది ఏమైనా కూడా ఎదుటివానికి ఇబ్బంది కలిగినటువంటిదే ధర్మం అని నేను అంటా ఉన్నా. సమాజంలో 10 మందికి ఉపయోగపడేది ధర్మము. మన సొంతం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది నీ సొంతం కొరకు నువ్వు ఏమైనా చేసుకో, కానీ అవతల వానికి ఇబ్బంది జరగకుండా, పక్క వానికి ఇబ్బంది జరగకుండా, ఇల్లు నేను కాలబెట్టుకుంటా అంటే పక్కింటి వానికి కూడా నష్టం జరుగుతుంది కాబట్టి కాలబెట్టనియాడు. నా పిల్లలను నేను కలుపుకుంటా అంటే చెప్తున్నా మీకు. ఇవాళ మీరు అడుగుతున్నారు ఇప్పుడు ఏది ధర్మము అంటే ఏది ధర్మం అంటే ఇవాళ ఉన్నటువంటి కాలం లోపల దీనికి ఉన్నటువంటి ధర్మానికి ఉన్నటువంటి నిర్వచనం వేరు. ఇప్పుడు ఒక్క నిమిషం రఘుప్రియ గారు చెప్పండి. కృష్ణుడి సుధామ స్నేహం మీకు తెలుసు కదా, మీరు గమనించారుగా. కానీ ఈ రోజుల్లో డబ్బు, మతము, కులము, ప్రాంతము, వర్గము ఇలా లేకుండా ఏమైనా కనిపిస్తుందా అలాంటి సిచ్యువేషన్? ఇప్పుడు ఒక్క నిమిషం వాళ్ళు చెప్పండి డాక్టర్ గారు. ఇప్పుడు సుధాముడు కృష్ణునికి ఉన్నటువంటి స్నేహ సంబంధాన్ని అట్లున్నదా ఇప్పుడు అని అంటే అట్లా లేదని ఎందుకు అనుకుంటాం మనం? ఒక వ్యక్తికి మధ్య ఉన్నటువంటి స్నేహ సంబంధాలు ఎప్పటికీ ఉంటాయండి. దుర్మార్గం కాదండి, లేదు. ఇప్పుడు మృత్యుంజయ్ గారు క్షమించండి, ఇప్పుడు స్నేహము కూడా చాలా రకరకాల వింత పోకడలు పోతుంది. డబ్బు, పదవి, మిగతావి ఏవైనా అంటే ఆ వెనకాల ఉంటే కనుక అంటే ఒక రకంగా పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు ఉన్న వాళ్ళకే ఎక్కువగా స్నేహం అనేది ఉంటోంది తప్ప నిజమైన స్నేహానికైతే మాత్రం ఈ నవేడేస్ స్నేహితులు కూడా మంచి స్నేహితులు లేరా? మంచి స్నేహం వేరు, స్నేహితులు ఉండరా? స్నేహితులు ఉండొచ్చు, ఉంటారు. కానీ ఎట్లా అంటారండి? అంత మనం సంఘానికి మొత్తం మనకు ఉన్నటువంటి మిత్రులు అందరూ కూడా దుర్మార్గులు లేకుంటే డబ్బుతో కొరకే ఉన్నారు. అక్కడ సుధాముడు కృష్ణుడు అని కాదు చెప్పేది, అక్కడ వాళ్ళ పోలికతో స్నేహము ఇప్పుడు నవేడేస్ ఉన్నదా? ఆయన అడిగింది సుధాముడు కృష్ణుడికి ఉన్నటువంటి స్నేహబంధం ఈ కాలంలో ఉన్నదా తప్పకుండా అడిగారు. అందరు అట్లా ఎందుకుంటారు చెప్పండి. అందరు అట్లా ఉండరు కదా. ఆనాడు కృష్ణుడు ఇచ్చగలిగే పరిస్థితులు ఉన్నారు, సుధాముడు తీసుకోగలిగే పరిస్థితులు. ఇవాళ మనం మనం అంతా కృష్ణుడు ఇచ్చినటువంటి వరాలను మనం ఇయ్యలేకపోవచ్చు, కానీ మనకుండే మిత్రులు ఉన్నారు, మనల్ని కాపాడే మిత్రులు ఉన్నారు, మనకు ఆదుకునే మిత్రులు ఉన్నారు, మనను రక్షించే మిత్రులు ఉన్నారు, మనం పాపం అనే మిత్రులు ఉన్నారు, జాలిపడే మిత్రులు ఉన్నారు, దుర్మార్గులు కూడా ఉండొచ్చు కాదన. కానీ స్నేహం అనేది ఆనాడు ఈనాడు ఏనాడైనా కూడా స్నేహం లోపల రఘుప్రియ గారు మీరు చెప్పండి. మీరు సుధామకు సంబంధించినటువంటి ఇష్యూ మీరు మాట్లాడుతున్నారు, మీరు దాన్ని కంప్లీట్ చేయండి ఆ క్వశ్చన్ కి.
అయితే ఆ కాలంలో ఆ రకంగా అంటే కృష్ణుడికి సుధాముడికి ఉన్న బాంధవ్యము అంటే దేనితోనూ ముడిపడకుండా ఓన్లీ ఆత్మతోనూ ఆయన యొక్క అంటే ఎలాగంటే దీనిగా చూడలేదు, అంటే సోషల్ గా చూడలేదు, ఆయన వ్యక్తిగతంగా ఉండే మిగతా ఇవేమి చూడలేదు, ఆస్తిపరుడా లేకపోతే చదువుకున్నవాడా లేదంటే ఏదైనా ఉన్నాయా అతని వెనకాల అనేవి చూడకుండా ఓన్లీ వ్యక్తిగతంగా మాత్రమే అతను చూడగలిగాడు కృష్ణుడు సుధాముడిలో యొక్క స్నేహాన్ని. ఇంకా మీ ఇతరత్ర వాటితో వేటితోనూ ముడిపెట్టకుండా వ్యక్తిగతంగా మాత్రమే స్నేహాన్ని తీసుకున్నాడు. చూడండి, నేను ఒక మాట చెప్తా మీకు, ఇంకొకటి దీనికి ఇంకొక మంచి ఉదాహరణ చెప్తా. ఇప్పుడు సుధాముడు కృష్ణునిది మనం భాగవతంలో విన్నాం, భారతంలో కూడా మనం చూస్తాము, తర్వాత భాగవతంలో ఉన్నది అది. ఇప్పుడు భారతంలో ఒక ఉన్నది విరాట్ రాజు ఆయనకు సంబంధించినటువంటి స్నేహితులు, మరి ముఖ్యంగా ద్రౌపది సంబంధించినటువంటి ఇష్యూ లోపల ద్రౌపదికి నేను ఏదో చెప్పాలని అనుకున్నా. స్నేహం అని అంటే నేను అప్పుడు ఇప్పుడు ఎప్పటికైనా స్నేహం అని అండి. నేను అనేది ఏంటంటే ఎవరో ఒకరు అట్లా మనం అనుకున్నట్టు ప్రవర్తించినంత మాత్రాన ఇవాళ స్నేహితం అనేటువంటి ఒక బంధానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ లేదు అని అనుకుంటే మనకు ఉన్నటువంటి మిత్రులను మంచి వాళ్ళను కూడా మనం చిన్నబుచ్చినట్టు అవుతుందని నేను అనుకుంటాను. శ్రావణ్ గారు, రఘుప్రియ గారు చెప్పండి. ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏంటంటే అర్జునుడు కొంతవరకు నిస్సహాయతలో ఉన్నప్పుడు, ఏం చేస్తున్నానో అర్థం కాని సిచ్యువేషన్లో ఉన్నప్పుడు భగవద్గీతను బోధించి శ్రీకృష్ణుడు అతను ఒక ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఈ రోజుల్లో రాజకీయంగా ఎదిగేటువంటి ఉత్సాహంలో ఉన్నప్పటికీ ఒక నిరుత్సాహం వస్తే అలాంటి పరిస్థితి ఉందంటారా? ఎస్ రఘుప్రియ గారు చెప్పండి. రాజకీయంగా ఎదగడానికి సపోర్ట్ చేసే కృష్ణుడు లాంటి వారు ప్రెజెంట్ ఉన్నారా? రాజకీయంగా ఎదగడం కోసం కృష్ణుల్లా సపోర్ట్ చేసేటువంటి ధైర్యం చెప్పేవారు ఉన్నారా ఇప్పుడు? ఎస్ రఘుప్రియ గారు, నా వాయిస్ వినబడట్లేదా మీకు? ఇప్పుడు వినిపిస్తుంది, ఓకేనా లేదా? ఓకే. మృత్యుంజయం గారు, ఎస్ ఇక్కడ కీలకమైనటువంటి ఇంకో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఓకేనా? అర్థం అవ్వలేదు. ఓకే, అంటే నేను ప్రధానంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠాలు అనేకం ఉన్నాయి, అత్యంత కీలకమైనటువంటి అంశాలు కూడా చాలానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మహాభారత కురుక్షేత్రం జరుగుతున్నటువంటి సమయంలో అర్జునుడికి వచ్చినటువంటి నిస్సహాయతకి వెన్నంటే రథసారథిగా ఉన్నటువంటి శ్రీకృష్ణ భగవానుడు నేనున్నాను అని భగవద్గీతను బోధించి భరోసా ఇచ్చాడు. ఇది కీలకమైనటువంటిది. అలా ధైర్యం చెప్పేటువంటి రాజకీయ నాయకులు ఒక సపోర్ట్ ఇచ్చేటువంటి వారు ఉన్నారు ఇప్పుడు. ఎస్ రఘుప్రియ గారు, మృత్యుంజయం గారు, సార్ ఓకే మీరేమంటారు? ఎస్ మృత్యుంజయం గారు ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ ఒక బ్రేక్ తర్వాత మనం దీన్ని కంటిన్యూ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. శ్రీకృష్ణ జన్మాష్టమికి సంబంధించి దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహణ జరుగుతుంటే మరోవైపు కూడా శ్రీకృష్ణుడు మనకు బోధించినటువంటి అంశాలు ప్రజెంట్ రాజకీయాల్లో ఎంతవరకు అన్వయించుకోవచ్చు అనేటువంటి అంశం మాత్రం చర్చనీయాంశంగా మారింది. మెగా డిబేట్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.